అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు, చాలామందికి తెలుసు మీరు రచయిత అని, ఏ సినిమాలకు పనిచేశారనేది కూడా తెలుసు. బట్ కొంతమంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమని మీరు చేసిన సినిమాల పేర్లు చెప్పండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఇక్కడ రావడం అనేది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తున్నాను. మన రీసెంట్గా యమున గారిది, గీతాకృష్ణ గారిది, రామ్ గోపాల్ వర్మ గారిది ఎస్పెషలీ ఈయన ఇంటర్వ్యూస్ అన్నీ నాకు చాలా బాగా ఇష్టం. నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వస్తానని అనుకున్నాను. వర్క్స్ ఉన్నా కూడా అవి షట్ డౌన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గర కొన్ని విషయాలు ఓపెన్ అవుదామని. మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నా ఫస్ట్ సినిమా దేవదాస్ అండి. చింతపల్లి రావణ్ గారి దగ్గర గోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. ఏ రైటర్ అయినా ఫస్ట్ గోస్ట్ రైటర్గానే చేయాలి. నా సెకండ్ మూవీ వచ్చేసి సీమశాస్త్రి, నాగేశ్ రెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. దాని కంటిన్యూషన్ నాగేశ్ రెడ్డి గారి గురువు ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన దగ్గర బహుమతి అనే సినిమా చేశాను. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, లారెన్స్ తోటి కొన్ని కథలు అలాంటి, ఆ తర్వాత మీకు చెప్తాను. తర్వాత నేను భాయ్ అనే సినిమాకి మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. అది వాళ్ళకి మైనస్ అవ్వచ్చు, నా కెరీర్కి మాత్రం చాలా ప్లస్ అయింది. భాయ్ అనే సినిమా తర్వాత నాకు భాయ్ అనే సినిమా రాస్తున్నానని తెలిసి పిల్లా నువ్వు లేని జీవితం, గీతా ఆర్ట్స్, దిల్ రాజు గారి కాంపౌండ్లో ఇద్దరు కలిసి చేస్తున్న పెద్ద ప్రతిష్టాత్మకమైన చిత్రం సాయిధరం తేజ్ లాంచింగ్ ప్రాజెక్టు, దానికి రైటర్గా అవకాశం వచ్చింది. పాండవులు 9 మంచి టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి సినిమా చేస్తున్నారు, దానికి రైటర్గా అవకాశం వచ్చింది. దానికి డైలాగ్స్ రాశాను. రీసెంట్గా తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత పాండవులు తర్వాత మన ఈడో రకం ఆడో రకం, సెల్ఫీ రాజా, ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేం భయం, లేటెస్ట్గా లక్కున్నోడు అనే సినిమాకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నాను. ఓకే ఓకే. ఏంటి ఇంటర్వ్యూ వచ్చే ముందు చాలామంది నుంచి ఫోన్స్ వచ్చాయి, వెళ్ళొద్దని కాల్స్ వచ్చాయంట. నేను కొద్దిగా నా పేరు నా మీద ఒక ముద్ర వేశారు, జూనియర్ పోసాని అని. కొద్దిగా ఉన్నట్టుగా నేను లెక్కలేసుకుని మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నేను ఇలా మాట్లాడితే అలా జరుగుద్దేమో, అలా జరగడం వల్ల నా కెరీర్కి ఏమన్నా అవుద్దేమో, ఇలా మాట్లాడితే బాగుంటుందేమో, కొన్ని విషయాలు దాచేసుకుందాం, కొన్ని విషయాలు చెప్పొద్దు, అట్లా నేను లెక్కలేసుకుని మాట్లాడుకోను. నేను ఉన్నట్టుగా చెప్పేయటం నాకు అలవాటు. అందుకోసం కొంతమంది భయపడి నువ్వు ఎందుకు కాంట్రవర్సీలకి వెళ్ళొద్దు, లేటెస్ట్గా బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా అని పెద్ద హెడ్డింగ్, అట్లా కాంట్రవర్సీలు వద్దని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి, ఎస్పెషల్గా ఈ టీఎన్ఆర్ దానికి అసలు వెళ్ళొద్దు, దానికి మన 9 lakh వ్యూస్ యమున గారు చాలామందికి వెళ్తుంది, వద్దు అనవసరంగానే. లేదు సార్, నేను కొన్ని విషయాలు చెప్పాలి, అందులో కొంచెం మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, నేను చెప్పాలనుకుంటున్నాను, అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. ఒక గురువు లేని విద్య అనేది గుడ్డి విద్య అండి. గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి. ఏకలవ్యుడు అనేవాడు, ద్రోణాచార్యుడు తనకి గురువు కాకపోయినా ఆయన మట్టి బొమ్మని ప్రతిష్ఠించి ఆయన గురువుగా ఫీల్ అయ్యి విలువ విద్య నేర్చుకున్నాడు. ఒక గురువు అనేవాడు ఉండాలి. గోస్ట్ రైటర్ కూడా ఒక రైటర్ దగ్గర మనం శిష్యరకం చేస్తే అసలు ముందు లెఫ్ట్ ఏంటి, యాక్షన్ రైట్ ఏంటి, ఇట్లా డైలాగ్స్ ఎలా రాయాలి, ఆయన స్టైల్ ఏంటి, ఒక సినిమా ట్రీట్మెంట్ ఏమొస్తుంది, ముందు అసలు దాన్ని ఎలా ఫైల్ చేయాలి,